వరకు మనల్ని కట్టి బ్రహ్మవల్లి కాపాడి ఆయన సన్నిధిలో నిలిచిన భాగ్యం ఇచ్చిన గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రెండు మనసుతో మనం అందరం కూడా స్తుతించుదాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అనే దేవుడు దుఃఖంతో బాధపడకుండా మనము నిండు మనసుతో, ఆత్మతో, సత్యముతో, ఆసక్తితో, అత్యాసక్తితో, ఘనముగా, నిజముగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎన్నో మార్లు, అనేక మార్లు మన మాట వినకపోయినా, ప్రార్థించకపోయినా, అనేక మార్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆయన కృపలో, ఆయన ప్రేమలో మార్పు లేదు కనుకనే ఈ దినమున మనం సజీవుల లెక్కలో ఉన్నాము. సజీవులే కదా నేను స్తుతించదు అన్న లేఖన ప్రకారంగా మనం అందరం కూడా ఆయన స్తుతించాలి. మన జీవిత కాలం అంతా ఆయన స్తుతించిన ఆయన రుణము తీర్చలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి. ఆయన ఎంత గొప్ప దేవుడు మనకు అర్థమైతే నిత్యము మనం ఆయన ఆరాధిస్తాం. అన్ని పరిస్థితుల్లో మనం ఆయన ఆరాధిస్తాం. కష్ట నష్ట వ్యాధి బాధల్లో కూడా, అవమానం నిందల్లో కూడా, చెరసాల్లో కూడా పౌలు గారు స్తుతించినట్లుగా మనం స్తుతించువారమై ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను దేవుని మరువకము, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన గణపరచుము, ఆయన కొనియాడుము, ఆయన గొప్ప చేయము. హల్లెలూయా. దేవాన్ని స్తుతించడంలో ఉన్న మాధుర్యము తండ్రి వర్ణించలేనిది ప్రభువా. నేను కొనియాడట్లో ఉన్న మాధుర్యం వర్ణించలేదు. ఇంత గొప్ప దేవుని స్తుతించే వాక్యం ఎందుకు పనికిరాని మాకు ఇచ్చినందుకు నీకు మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభువనైనా. యేసయ్యా మీకు స్తుతులు. పరిశుద్ధుడా, నీతిమంతుడా, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. సర్వలోకము ఆరాధించబడుతున్న తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మీ సాటి దేవుడు లేడయ్యా, మీలాంటి దేవుడు